వేసవికాలం, అది 90s టైం. మా ఊరి ప్రొద్దున్నే గుర్తొస్తుంది. ఆవాకాయ అంటే అమ్మమ్మకు పండగ. తులసికోట దగ్గర మొదలయ్యేది. ఆకాశం వైపు చూసి ఎండను కొలుస్తూ, ఈ ఎండకు పిక్కలు బాగా పండి ఉంటాయి అనేది. ఆ కళ్ళు ఎన్ని వేసవులు చూసినా ఇప్పటికీ నాకు గుర్తే. చీరకొంగు జేబులా కట్టుకుని ప్రయాణానికి సిద్ధమయ్యేది అమ్మమ్మ. నాన్నగారు వెదురుకర్రకు కొడవలి కట్టి సిద్ధం చేస్తుంటే మేము పరుగెత్తుకుంటూ వెళ్లేవాళ్లం. నేను బుట్ట పట్టుకుని పరుగెత్తుతుంటే నా చేతుల్లో మా అమ్మమ్మ ఆశ కూడా ఉండేది. మా అందరం బయల్దేరేవాళ్లం. అమ్మమ్మ ముందు నడిచేది. ఆమె అడుగులు నమ్మకంగా ఉండేవి. ఎదురుగా ఎడ్లబండి వచ్చేది. గంటల చప్పుడు, ఎద్దుల కదలిక. ఆ రోజుల్లో ప్రతి చిన్న విషయం పెద్ద అనుభూతిగా మారేది. మామిడి తోట దగ్గరకు చేరేసరికి మా గుండెలు ఎక్కడో ఉండేవి. అది ఒక మాయా ప్రపంచం. అమ్మమ్మ ఒక చెట్టు దగ్గరకు వెళ్లేది. ఆ చెట్టు మాకు కేవలం చెట్టు కాదు, మా పూర్వీకుల జ్ఞాపకం. కాయలు కింద పడేసరికి ఒక్కసారిగా పుల్లని వాసన ముక్కున నిండేది. తోటనుంచి వచ్చాక మా ఇంటి ముంగిట్లో పని మొదలయ్యేది. భరిణీలు ఎండలలో పెట్టేవాళ్లం. మామిడికాయ ముక్కతో కుండలో రుద్దేది అమ్మమ్మ. అది కేవలం శుభ్రం చేయటం కాదు, ఆశీర్వదించడం. కత్తి పదును పెట్టే శబ్దం, ఆ చప్పుళ్ళు మాకు ఒక రాగంలా వినిపించేవి. అమ్మమ్మ కూర్చునేది పీటమీద. ఒక చేతిలో కాయ, ఒక చేతిలో కత్తి. ప్రపంచమంతా ఆ క్షణంలో ఆగిపోయేది. మొదటిటి కోత, ఒక్క పెట్టు. కాయ చీలిపోయేది. పసుపు పచ్చని గుజ్జు బయటపడేది. అమ్మమ్మ చేతులు ఎంత వేగంగా కోస్తాయో, ఎంత సమానంగా ముక్కలు పడతాయో తరతరాల నేర్పు అది. మేము పిల్లలం. రోలు దగ్గర కూర్చుని మసాలా రుబ్బేవాళ్లం. మా వంతు పని మేము చేస్తున్నామని మాకు గర్వంగా ఉండేది. రోలు మీద రుబ్బిన మసాలా, ఆ పసుపు ఎరుపు రంగు చూస్తుంటేనే నోరు ఊరేది. అమ్మమ్మ చేతిలో మసాలా వేసుకుని చూసేది. ఆమె మెచ్చుకున్నప్పుడు మాకు ఎంత సంతోషమో. సాయంత్రం కావస్తుంది. ఎండ పసుపు రంగులోకి మారుతుంది. మా ముంగిట్లో బంగారు వెలుగు నిండుతుంది. అమ్మమ్మ చేతులు కాళ్ళు కడుక్కునేది బావి దగ్గర. ఆవాకాయ తయారీ అంటే ఆమెకు ఒక పూజ. శుభ్రమైన చీర కట్టుకుని, తలకు గుడ్డ కట్టుకుని అమ్మమ్మ బయలుదేరేది. ఇంట్లో అందరం నిశ్శబ్దంగా చూస్తుండేవాళ్లం. ఇత్తడి గిన్నెల్లో పదార్థాలు సిద్ధంగా ఉండేవి. ఎర్రకారం, పసుపు, ఆవపేస్ట్, ఇంగువ, ఉప్పు, నూనె అన్నీ సిద్ధం. ఎర్రని కారం గిన్నెలోకి పోస్తుంటే ఆ ఎరుపు రంగు ఎంత అందంగా ఉండేదో. ఆవ పేస్ట్ను చెంచాతో అద్దుతూ అమ్మమ్మ ఒక్క చుక్క కూడా వదలేదు. ఇంగువ ముద్దను వేళ్లతో చూర్ణం చేస్తుంటే దాని వాసన ముక్కున నిండేది. ఉప్పు పిడికిలెత్తిపోసేది. కొలత అంతా ఆమె అనుభవానికి తెలుసు. బంగారు రంగు నూనె ధారగా పోస్తుంటే ఆవాకాయకు ప్రాణం వచ్చినట్టు ఉండేది.
మామిడి ముక్కలను జాగ్రత్తగా వేస్తుంటే పచ్చని ముక్కలకు ఎర్రని మసాలా అద్దుకుంటూ ఉండేది. పెద్ద కర్రతో కలపడం మొదలుపెట్టేది. కలపటం కాదు, తిరగేస్తూ అన్ని ముక్కలకు మసాలా అంటేస్తూ ఉండేది. ప్రతి ముక్క ఎర్రగా మారేదాకా కలిపేది. ఆమె చేతి వేగం, నేర్పు చూస్తూ ఉండాలనిపించేది. ఒక ముక్క తీసుకుని రుచి చూసేది. ఆ క్షణంలో మా ఊపిరి ఆగిపోయేది. కళ్ళు మూసుకుని రుచి చూస్తూ ఓ మెచ్చుకునే నవ్వు నవ్వేది. ఆ నవ్వు చూస్తే మాకు ఊపిరి వచ్చేది. కోడలికి ఒక ముక్క ఇచ్చేది. అమ్మ రుచి చూసి కళ్ళు విప్పారేది. ఇద్దరి మధ్య ఆ సంతోషం చూడాలి. మట్టి బరిని సిద్ధంగా ఉండేది. ఎండలో ఎండిన కుండ, నూనె రాసిన నోరు ఆగి చూస్తూ ఉండేది. మసాలా ముద్దను కుండలోకి పోస్తుంటే ఆ వాసన ఇంటి నిండా వ్యాపించేది. అరచేతితో గట్టిగా నొక్కి గాలి బుడగలు లేకుండా నింపేది. ఆమె చేతికి ఎర్రని మసాలా అంటుకునేది. వేడి నూనె పైన పోసి కుండను మూసేసేది. ఆ నూనె పొరే ఆవాకాయకు రక్షణ. రాతి మూత దానిపైన పెట్టేది. ఆ మూత పడగానే ఒక్క ధ్వని, ఆవాకాయకు పుట్టు రోజు మొదలయ్యేది. తెల్లటి గుడ్డ చుట్టి గట్టిగా కట్టేసేది. ఇక 3 రోజులు ఎండలో పడుకోవాలి. ఆ కుండ మా ముంగిట్లో ఎండలో పడుకునేది. మేమంతా ఆ కుండ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్లం. నేను ఆ కుండ దగ్గరకు వెళ్తుంటే ఆవాకాయను చూడాలని ఉండేది. కాని ఆగాల్సిందే. మొదటి రోజు నేను ఆ కుండ దగ్గరకు వెళ్తే అమ్మ గొంతు వినిపించేది, ఇంకా ఆగు అని. అమ్మమ్మ నన్ను దగ్గరకు పిలిచి ఓపిక నేర్చుకోవాలి అనేది. ఆమె మాటల్లో ఎంత నేర్పు ఉండేదో. రెండవ రోజు చేతులు కట్టుకుని ఆ కుండవైపు చూస్తూ కూర్చునేవాడ్ని. ఇంకా ఎన్ని గంటలో అని లెక్కేసుకునేవాడ్ని. అమ్మమ్మ పూలు కడుతూ కూర్చుని నా వైపు చూస్తూ నవ్వేది. ఎన్ని వేసవులు చూసినా ఆమెకు ఓపిక నేర్పించడం ఎప్పటికీ కొత్తగానే ఉండేది. 4వ రోజు ఉదయం అమ్మమ్మ ముందే లేచి కుండ దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతులు గుడ్డను విప్పుతుంటే ఇంట్లో అందరం నిద్రలేచాం. గుడ్డ విప్పింది, మూత తీసింది. ఒక్కసారిగా ఆవాకాయ వాసన ఇంటి నిండా పరిమళించింది. ఒక ముక్క తీసుకుని రుచి చూసింది. కళ్ళు మూసుకుంది. కళ్ళ కొన్నింట్లో ఒక చుక్క నీరు. సంతోషానికి, గురుతులకు. ఆవాకాయ పుట్టింది అని అరిచేస్తూ అందరం పరుగెత్తుకుంటూ వచ్చాం. అమ్మ అరిటాకుడు పరిచింది. నాన్నగారు నీళ్లు తెచ్చారు. తాతయ్యకు ముందు అరిటాకు వేసింది అమ్మ. జొన్నముద్ద, వెన్న, పప్పు, పెరుగు, మధ్యలో ఆవాకాయ మెరుస్తూ ఉండేది. తాతయ్య ఒక ముక్క తీసుకుని ముద్దతో కలిపి నోట్లో పెట్టుకున్నారు. ఆయన కళ్ళు మూసుకుని ఆ రుచిలో ఓలలాడారు. నాన్నగారు ఆవాకాయను తింటూ, అమ్మా, ఈసారి ఆవాకాయ చాలా బాగుంది అన్నారు. ఆ మాటకు అమ్మమ్మ ముఖంలో సంతోషం పొంగిపోయింది. అమ్మమ్మ తినకుండా మావైపు చూస్తూ కూర్చుంది. ఆమె కళ్లల్లో సంతృప్తి, ప్రేమ, అహంకారం అన్నీ కలిసి ఉండేవి. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఆ ముంగిలి ఇప్పుడు ఖాళీగా ఉంది. కుండపెట్టిన చోట ఒక మామిడాకు మాత్రమే మిగిలింది. ఇప్పుడు అల్మారాలో అవాకాయ డబ్బాలు ఉన్నాయి. కాని ఆ అమ్మమ్మ చేతి రుచి ఎక్కడా లేదు. ఇప్పటికీ వేసవి వస్తే నేను ఆ వాసనలో, ఆ రుచిలో ఆమెనే వెతుక్కుంటూ ఉంటాను.